నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. 3 రోజులుగా రోడ్డుపై పడి ఉన్న వృద్ధురాలిని స్వగ్రామానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గత 3 రోజులుగా ఓ కన్నతల్లి చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ తన వారి కోసం, కన్న కొడుకు కోసం రోధిస్తుంది. వివరాల్లోకి వెళ్తే 70పై చిలుకు వయసు ఉన్న ఈ వృద్ధురాలి పేరు వడ్లకొండ కొమరవ్వ. భీమదేవరపల్లి మండలం బోల్లోనిపల్లికి చెందిన ఈమె గత 3 రోజులుగా రోడ్డుపైనే ఉంటూ పలు అవస్థలు పడుతుంది. తిండి తిప్పలు లేకపోవడంతో అక్కడే నీరసంగా పడి ఉంటుంది. కొమరవ్వకు ఒక కొడుకు, 2 బిడ్డలు ఉన్నారని, తన కొడుకు చేయి చేసుకోవడంతో అలిగి ఇండ్లు వదిలి వచ్చినట్లు చెబుతుందని, ఉస్నాబాద్లోనే తన కొడుకు ఐలయ్య సుతారి పని చేస్తాడని, తనకు వ్యవసాయ భూమి ఉందని కొమరవ్వ వెల్లడించినట్లు సమాచారం. స్థానికులు ఆకలితో అలమటిస్తున్న కొమరవ్వకు భోజనం పెట్టి తమ మానవత్వాన్ని చాటుకున్న వైనం చోటు చేసుకుంది. తన కొడుకు కొట్టాడని, అలిగి ఇంటి నుంచి ఆటోలో వచ్చానని చెబుతుంది. అయితే వృద్ధురాలు పడుతున్న అవస్థలు చూసిన కౌన్సిలర్ గులరాజు ఉస్నాబాద్ ఎస్ఐ మహేష్కు సమాచారం అందించడంతో హుటాహుటిన గాంధీ చౌరస్తాకు చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయక్, కానిస్టేబుల్ దూధ్య నాయకులు తమ సొంత డబ్బులతో వృద్ధురాలి కొమరవ్వను స్వస్థలానికి ఆటోలో పంపించి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులను చూసి ప్రతి ఒక్కరూ శభాష్ పోలీస్ అంటూ అభినందిస్తున్నారు. మా రుద్ర న్యూస్ తరపున శభాష్ పోలీస్. సూర్యులు వీరు నిశిరాత్రి వెలుగవుతారు, కను రెప్పలు వాల్చని ఖాకీ ఖడ్గం వీరు, సమరానికి శ్రీ అంటారు, వెనకడుగే వేయరు చూడు, కష్టాలలో అండగా తోడై నిలబడతారు. బంధం విడిచి బాధ్యత కొరకై బతికే వీరులు వీరు, కర్తవ్యం కొరకై కష్టం మరిచి సేవే చేస్తుంటారు. జయ హో పోలీస్, జయ జయ హో పోలీస్, జయ హో పోలీస్, జయ జయ హో పోలీస్. లేని పయనం మనకై నిత్యం, స్వార్థం అంటూ లేని సేవాగుణం, రాత్రి పగలు తేడా లేదు, రక్షించడమే ధ్యేయం, బంధు బలగం అంటూ లేదు, అందరికొకటే న్యాయం, తప్పే చేస్తే ఎవరినైనా ప్రశ్నించేటి ధైర్యం, ఆపదగాని వచ్చిందంటే మనలో నింపును స్థైర్యం, భయమే తెలియని తెగులే, హితమే కోరును వీరే, ఓటమి ఎరుగని గనులే, ఎగిరే జెండా వీరే. జయ హో పోలీస్, జయ జయ హో పోలీస్, జయ హో పోలీస్, జయ జయ హో పోలీస్. ప్రజలే తన వాళ్ళట్టు మనసే తత్వం, నీతి న్యాయం కోసం పోరాటం, మృత్యు ఎదురుగా కనబడుతుందా నిలబడి కలబడతారు, ప్రాణము సైతం పణముగా పెట్టే ధీరులు శూరులు వీరు, ప్రాణం పోయే బాధే ఉన్న బాధ్యత మరువరు చూడు, చిత్కారాలే ఎదురైనా చిరునవ్వులు చిందిస్తారు, భయమే తెలియని తెగులే, హితమే
మనిషి పాపం. ఏ ఊరు? ఆ. ఈడికి ఎవరు తీసుకొచ్చారు నిన్ను? దేవుడు అదే కానీ ఇప్పుడు ఈడికి ఎవరు తీసుకొచ్చారు? ఈ ఆడికి 3 రోజులు నేను వచ్చి అలా రాలే. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నేనే వచ్చిన, ఎవరు తీసుకు అంటే వాళ్ళు మహారాజుగా బతారు. నన్నే పోలేక ఏదో కావని దయాన గసంచవన్నట్టు. ఏమైనా వ్యవసాయం ఉన్నదా ముసలాయన ఉన్నప్పుడు? మూలేదా భూమి ఉన్నది, బావి ఉన్నది, అన్నీ ఉన్నాయి. బాగా నేను చేసుకొని బతుకంగా నేను అర్థం. ఆధార్ కార్డు నీ బిడ్డ ఏం చేస్తున్నావు? అయ్యా ఎందుకు కొట్టిండు? ఎవరు కొడుకే కొట్టిండా? ఏమిటికి ఏమన్నావు మరి? అంటే నువ్వు ఏమన్నా అంటేనా లేదు వాటికి? ఎన్నోలే కొట్టి నిన్ను. ఎందుకయింది? కోడలు కొడుకు ఒక్కటైనాక మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు నాకు ఈ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ నాకు మంచిగా అక్కడ రూమ్లో ఉండవు ఇంటికి పోయి